నాన్న అంటే నాకు అంత ఇష్టం. అలాంటిది ఆయన నన్ను ద్వేషిస్తున్నారు. అది నేను భరించలేకపోతున్నాను. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేనిప్పుడు ఎందుకొచ్చానంటే, దయచేసి చంద్రమోహన్కి నువ్వే చెప్పు, నేను ఈ ఇంట్లోనే ఉంటాను. నాన్న ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా ఎస్ ధనుంజయ్తో నువ్వు కూడా సమానం అని అంటారో, నో, ధనుంజయ్ కన్నా నువ్వే ఎక్కువ అని అంటారో, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒకవేళ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నేను ఇక్కడే ఉంటాను. జస్ట్ నీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని వచ్చాను, అంతే. ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలి? నన్నెత్తి మీద పెట్టండి. అయ్యో, నేనేదో సరదాగా అన్నానండి, దించండి. చెప్పండి. డెకరేషన్ స్టార్ట్ చేయండి. ఎలా? అది కూడా నేనే చెప్పాలా? నాకేమైనా ప్రాక్టీస్ ఉందా ఏంటండి? నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? నేనేమి ఈవెంట్ ఆర్గనైజర్ని కాను. సరే, ముందు ఎలా స్టార్ట్ చేయాలో చెప్పండి. ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఇవన్నీ బెడ్ మీద నీట్ గా పరచండి. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఎందుకండి నీట్గా అమర్చడం? ఎలాగో చెరిగిపోయావే కదా. గౌతమ్ గారు, ఓకే ఓకే, అందంగా అమర్చేద్దాం. ఎస్. అయ్యో గౌతమ్ గారు, డన్. బాగుంది. వీటిని చూస్తుంటే నాకేం మూడ్ వస్తుంది. గౌతమ్ గారు, జస్ట్ కిడింగ్, జస్ట్ కిడింగ్.
గౌతమ్ గారు, ఆ పూలు మీకు కాదండి. ఓ సరే, ఓకే. సారీ సారీ, అది మీకేం చేయలేదు. ఆ కార్నర్లోకి విసిరిపోయాను, మీకు తగిలింది. తింటారా? గౌతమ్ గారు, అవి మీరు నేను తినడానికి కాదండి, వాళ్ళ కోసం. ఓహ్, ఓకే ఓకే ఓకే. రా. ఏంటండి ఇంకెంతసేపు వీళ్ళ డెకరేషన్ వద్దు, పాడు వద్దు. రారాణి, మన తంటలేవో మన పడదాం. షో, గట్టిగా అరవకండి. వాళ్ళు బయటకు వచ్చే వరకు మనం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మనం తొందర పెట్టకపోతే తెల్లారిపోతుంది. అబ్బా ఊరుకోండి, సైలెంట్ గా ఉండండి కాసేపు. అవును ఝాన్సీ గారు, ఈ శోభనం గదిలో స్వీట్స్ ఎందుకు పెడతారు? తినడానికి. అప్పుడు శోభనం గదిలో ఎందుకు? కావాలంటే రోజు తినొచ్చు కదా. మీకు చెప్పినా అర్థం కాదు. ఆ స్వీట్స్ లాని ఫస్ట్ నైట్ కూడా ఒక తీయని జ్ఞాపకంగా ఉండాలని స్వీట్స్ పెడతారు. ఓహో, స్వీట్ మెమరీ. అవును ఝాన్సీ గారు, మార్నింగ్ మీరు నాకేదో విషయం చెప్తానన్నారు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. చెప్పండి. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం కదా. మా నాయనే, ఇప్పుడే గుర్తు రావాలా? ఏం లేదండి. అరే చెప్పండి ప్లీజ్. ఏం లేదని అంటున్నాను కదండి. లేకుండా ఎలా ఉంటుందండి? ఏదో ఉండే ఉంటుంది కదా, చెప్పండి. అదేం లేదండి. జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్దాం అనుకున్నాను. ఏంటి గుడ్ మార్నింగా? అవును. మరి ఇంపార్టెంట్ విషయం అన్నారు. రోజు ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పడం కూడా ఇంపార్టెంట్ విషయమే కదండి. అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానండి? ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా? మరి అంత అదోలా కనిపిస్తున్నానా? లేదు లేదు, పర్లేదు, చూడ్డానికి బానే ఉంటారు. ఝాన్సీ గారు, డోంట్ యాక్ట్ స్మార్ట్. మీరు నాకు చెప్పాలనుకున్నది చెప్పే వరకు నేను ఈ గది డెకరేషన్ చెయ్యను. ఆల్రెడీ చేసేసాం కదా. అయితే వాళ్ళకి శోభనం లేదు, శోభనం క్యాన్సిల్. అయ్యో గౌతమ్ గారు, రండి కూర్చోండి. కూర్చోండి. అదేంటండి, వాళ్ళకి శోభనం లేదని నన్ను మంచం మీద కూర్చోపెట్టారు? చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? మీ మనసులో ఉన్న మాట ఏంటి?